అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటారాని తనని రూపుమాపాలని ఇప్పటికే ఎన్నో చట్టాలు వస్తున్నా కూడా ప్రజల్లో చైతన్యం రాకపోవడం, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే మొన్న నారాయణరావుపేట మండలం సీతారాంపల్లి గ్రామం కావచ్చు, ఇటు జగదేవ్పూర్ మండల్ తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన సంఘటన మరొక ముందే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ ఆనుకొని ఉన్నటువంటి ఇక వెంకటాపూర్ విలేజ్లో ప్రస్తుతం ఉన్నాం. మనతో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటే ఉన్నారు. సార్ చెప్పండి, ఇటువంటి దాడులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటువంటి ఎట్లా చూస్తారు మీరు ఆ విషయంలో? ఇటువంటి దాడులు జరగడం అయితే సభ్య సమాజానికి చాలా తలదించుకునే విధంగా ఉన్నది. ఎందుకంటే 78 ఏళ్ళ స్వతంత్రం తీసుకున్నాం, 78 ఏళ్ళు అయింది. ఇప్పుడు మనము తెలంగాణ 10 ఏళ్ళ అవి కూడా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇంత చైతన్యం వచ్చినాక కూడా కుల విషయం ఉండడం మాత్రం చాలా దారుణం. ఇది క్షమించాలని నేరం. దీన్ని ఎవరం కూడా ఉపేక్షించం. మరి సమాజంలో ఉన్నటువంటి అసమానతను రూపుమాపి మన అంబేద్కర్ గారు ఆనాడు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసి మన ఆయన యొక్క ఆశయ సాధకులుగా మనం అంతా కూడా దీన్ని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా దీన్ని అంతా ఖండించాలి. మేము కూడా ఇటువంటి వివక్ష జరగద్దని చెప్పి మేము కోరుతాం. ఇప్పుడు తిమ్మాపురంలో కానీ, అక్కడ సీతారాంపల్లె కానీ, ఇలా శివారు వెంకటాపురంలో కానీ దాని సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే మరి ఏదైతే చేసినో వాళ్ళని తక్షణంగా చర్యలు తీసుకోవాలి. ఇది మళ్ళీ అంత గ్రామంలో అన్నదమ్ములకు కలిసి ఉంటాం కనుక మనమంతా కలిసిమెలిసి ఉండాలి, సహజ జీవించాలి. ఇటువంటి సమస్య ఎక్కడ రాకుండా మరి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేమంతా ప్రభుత్వాన్ని మరి మన ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, ఏసీబీ గారిని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దళితులకు సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నాయి, దళితులు ఏమంటున్నారు సార్ మీతోని? దళితులు భయపడుతున్నారు. మీరు ఇలా వస్తారు, రేపు పోతారు, మరి రేపు మన బతుకమ్మ ఆట ఉన్నది, మరి బతుకమ్మ రానియరు, మరి మాకు మీరు పోయిన తర్వాత మనం ఇబ్బంది పెడతాను అంటున్నారు. వారికి ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కడో దూరపోని కాదు, గిన్నె మన ఒకటే జిల్లాలో ఉన్నాం, మన బుంపల్లి గ్రామమే. నా ఫోన్ నెంబర్ మీరు అంతా చూసుకోండి. ఒక కాల్ చేస్తే గంట సేపట్లో మీ ఊళ్ళోకి వస్తా. బతుకమ్మ పండుగ అప్పుడు కానీ ఇంకేమైనా వివక్ష జరిగితే మాత్రం మేమందరం ముందుండి కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వివక్ష ఎక్కడికి జరగడానికి వీల్లేదు. ఏది జరిగినా కానీ ఇది క్షమించాలని నేరం అని చెప్పి కూడా ఎంత దోషులను కఠినంగా కూడా శిక్షలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దేశంలో చూస్తున్న ఎన్నో చట్టాలు వస్తున్నాయి, అయినా కూడా ప్రజల్లో చైతన్యం రాలేకపోతుంది. ఆ విషయంలో మీరు ఒక ఎస్సీ ఎస్టీ చైర్మన్గా ఏం చెప్తారు చివరిగా? నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చెప్పేది ఏంటంటే మా యొక్క దళిత సంఘాలు, మన మేధావులు అందరూ కూడా ప్రజలకు మంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇలా సమాజంలో మరి ప్రజాస్వామ్య దేశంలో, మరి భారతదేశంలో ఇంత పెద్ద పార్లమెంటరీ వ్యవస్థలో మనమంతా బతున్నాం కనుక ఇప్పటికి కూడా కులాలు మతాలు అనే దాని మీద మనం పోకూడదు. కులం అనేది అది మనం పెట్టుకున్నదే, ఎక్కడి నుంచి వచ్చింది కాదు. అది వృత్తి పది మీదకి కులం వచ్చింది, కానీ అందరూ కూడా సమానమే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి అందరం కూడా మన చైతన్యం కలిగించాలి. మన బీసీ సోదరులకు కానీ, మన అగ్రవర్గాలకు కానీ అందరికి కూడా మానవులంతా సమానం అంటూ మనం మమతను పెంచే విధంగా ఉండాలి తప్ప ఇలా మళ్ళీ కులాంతరం ఉండొద్దని చెప్పి కూడా, అంతరాలు ఉండొద్దని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అంటే ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరూ కులమతాలకు అతీతంగా చైతన్యపరుస్తూ ముందుకెళ్ళినట్టయితే ఇటువంటి దారి తీయకుండా ఉంటుందని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.